లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? ProfitTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. సిగరెట్ స్టాక్స్ లైమ్ లైట్లో ఉన్నాయి, లాజిస్టిక్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అలాగే ఏవియేషన్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ కావచ్చు, ఆర్ స్పైస్ జెట్ కావచ్చు, ఇండిగో, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో ఆల్మోస్ట్ 2.3%, అలాగే జెట్ ఎయిర్వేస్ అరౌండ్ 2.5%, స్పైస్ జెట్ 2.85%, ఇలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో అప్ ట్రెండ్ కొనసాగుతోంది. సో ఆల్ ఇన్ ఆల్ మరొక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ చూస్తున్నాం. అండ్ మరికొద్దిసేపట్లో మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ IPO లిస్ట్ కాబోతోంది. సో ఎటువంటి ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతుందన్న అంశం కూడా మనకు ఆసక్తికరం. ITC ఈ స్టాప్ గైనర్ ఆల్మోస్ట్ 4% లాభంతో ట్రేడ్ అవుతుంది వాటి స్టాక్ ట్రేడింగ్లో. అండ్ ఆల్ FMCG స్టాక్స్, ఎందుకంటే మనకు GST అమలు ఇక రంగం సిద్ధమైంది కాబట్టి జూలై 1 నుంచి, అందులోనూ ఇటువంటి టొబాకో ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీకి సంబంధించి ఏమైనా ట్యాక్సేషన్ ఎక్కువగా ఉంటుందన్న అంశం కొంతకాలం మార్కెట్స్లో కనిపించింది. ఆ కన్సర్న్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. తర్వాత మెయిల్ రాజేశ్వరరావు మెయిల్ పంపించారు. జై కార్ప్ 67 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, చాలా కాలం క్రితం కొన్నారట, దీని నుంచి షిఫ్ట్ కావచ్చా ఏదైనా కౌంటర్కి? ఈ స్టాక్ టోటలీ సైడ్ వేస్లో ఉన్న స్టాక్ అండి. మీరు ఐ థింక్ లాస్ట్ 1.5 ఇయర్గా చూస్తే కనుక ఇది టైట్ రేంజ్ ఆఫ్ 75 నుంచి 52 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఐడియా ఇస్ గుడ్ అండి. ప్రాబ్లీ అదే ప్రైస్ స్టాక్ కాకుండా ఐ థింక్ బెటర్ స్టాక్స్కి మీరు స్విచ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లీ ఆ స్పేస్ కాకుండా ఐ థింక్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఏవైతున్నాయో ఎడెల్వేస్ ఫైనాన్స్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో ఆల్మోస్ట్ మీకు ప్రైస్ ఈ స్టాక్కి డబుల్ ఉన్నప్పటికీ ఎడెల్వేస్లో రిటర్న్స్ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది, బికాస్ ఇది చాలా టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఎడెల్వేస్కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, ECIL నుంచి శ్రీనివాస్. హలో హలో శ్రీనివాస్. ఓకే, శ్రీనివాస్ కాల్ మనకు కాంటాక్ట్ కాలేకపోయారు. మారుతి ప్రసాద్ అడుగుతున్నారు, డీమార్ట్ IPOకి 300 షేర్లు అప్లై చేశారట, అలాట్మెంట్ స్టేటస్ ఇంకా ఇవ్వలేదండి. అలాట్మెంట్ స్టేటస్ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. వచ్చినప్పుడు ఏ రేషియోలో అలాట్ అయ్యాయో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. బాగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది 100 times, మోర్ దాన్ 100 times, కాబట్టి కేర్ఫుల్గా తక్కువే మీకు అలాట్మెంట్ ఛాన్సెస్. లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ అలాట్ అయితే మాత్రం యు ఆర్ వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ అలాటీస్. తర్వాత మెయిల్ లలిత అడుగుతున్నారు, మన ఫండమెంటల్ అనాలిసిస్ వర్క్షాప్ సంబంధించిన రికార్డెడ్ వెర్షన్స్ ఏవైనా అందజేయగలరా, ప్రైస్ పే చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ట్రై చేద్దామండి, ఏదన్నా అటువంటి అవకాశం ఉంటే తప్పకుండా. ఆ రోజు ఇబ్బంది ఏంటంటే దాన్ని రికార్డ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ టు బీ ఫ్రాంక్ విత్ యూ, రికార్డ్ చేసుంటే తప్పకుండా మీకు అందించే ప్రయత్నం చేసేవాళ్ళం. నెక్స్ట్ సెషన్ని తప్పకుండా ఒకవేళ మీరు హాజరు కాలేని పక్షంలో రికార్డ్ చేసి వీడియోస్ అందించే ప్రయత్నం కూడా చేద్దామండి. తర్వాత సురేష్ కుమార్ అడుగుతున్నారు, అరవిందో ఫార్మా ఒక లాట్ అమ్మారట, ఆయన సెల్ చేశారు F&Oలో 674 రూపాయల్లో. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ మీరు అగైన్స్ ద ట్రెండ్ వెళ్తున్నారండి. గత 4 రోజులుగా గమనిస్తే కనుక అరవిందో 640 నుంచి ప్రాబ్లీ 690 దాకా 50 రూపీస్ పెరగటం చూసాం. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ మీరు ఆ ట్రెండ్ కంటిన్యూ చేయాలి అనుకుంటే షార్ట్ పొజిషన్స్ ప్రాబ్లీ స్టాప్ లాస్ తోటి మీరు హోల్డ్ చేయాలి. 697.5 మనకి స్వింగ్ హై, ప్రీవియస్ స్వింగ్ హై, ప్రాబ్లీ దాని అబోవ్ క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఈ స్టాక్ కొద్దిగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక. సో మేబీ కరెక్ట్ అవుతే కనుక ఇది మళ్ళీ 680 నుంచి 672 మధ్యలోకి రావచ్చు, అక్కడ మీ షార్ట్ క్లోజ్ చేయండి. బట్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో స్టాక్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. తర్వాత కాలర్. హలో, నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. వెరీ గుడ్. నేను కొన్నారా? ఆల్రెడీ ఉన్నాయి, 600 రూపాయలు అయిపోయింది. ఏ రేట్లో కొన్నారు మీరు? 290, 490. ఓకే, గుడ్. మంచి ఎప్రిసియేషన్ వచ్చింది మీకు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 20% ఎప్రిసియేషన్ కనిపిస్తుంది. ప్రాఫిట్ బుక్ చేయొచ్చా ఇక్కడ, హోల్డ్ చేయమంటారు? ఏమండి, అడగండి అడగండి. ఏమండి,
ఇది కొంచెం సౌండ్ పెంచండి. ఇది ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఈ స్టూడియోలో చిన్న ఇబ్బంది ఉంది. సౌండ్ పెంచండి. అది ఫుల్ సౌండ్ ఉంది. ఓకే, రైట్. ఓకే అండి. సో స్టూడియో కొత్త స్టూడియో కావడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. మీకు జగన్నాథం గారి సెషన్ నచ్చింది అంతే కదా? గుడ్ గుడ్, థ్యాంక్. ట్రూ ట్రూ ట్రూ, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎంజాయ్ చేస్తారు కదా? గుడ్ గుడ్. అవును, అంటే కావాలనే అలా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ని. ముందు బాలాగారు ఏం చేశారంటే అందరినీ మార్కెట్స్లోకి ఒకసారి అలా లోపలికి తీసుకెళ్లారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఏం జరిగింది, ఏవే బాగా అవుట్ పెర్ఫామ్ చేశాయి, ఏ స్టాక్స్ బాగా చేశాయి అంటే జనరల్గా చెప్పించడం జరిగింది బాలాగారితో. తర్వాత జగన్నాథం గారితో స్పెసిఫిక్స్లోకి వెళ్ళాం మనం, అంటే సెక్టర్స్ వైజ్, అలాగే కొన్ని ఫండమెంటల్స్ ఎలాగా గమనించాలి ఇటువంటి అంశాలని. ఇంకా ఒకరు గుడ్ గుడ్, థ్యాంక్ యూ అండి. మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం మరొక సెషన్ని. అందులో ఇంకా మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఓకే ఓకే అండి. యా, ప్రికాల్ అండ్ ముత్తూట్ క్యాపిటల్. ప్రికాల్ ఐ థింక్ మీకు ఉన్న స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చండి. బట్ అగైన్ మీరు యాడ్ చేయాలి అంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ కరెక్షన్స్. ఎందుకంటే ఇది రిలీజ్ అయినాక 130 నుంచి ఆల్మోస్ట్ 77 లో రావటం చూసాం. కరెంట్లీ అబౌట్ 85-86 ఉంది. సో ఉన్న స్టాక్ని మీరు హోల్డ్ చేయండి. మేబీ ఫ్రెష్గా యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఐ థింక్ 65 to 70 ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టాక్లో. అండ్ 112 నుంచి 114 మధ్యలో దీని రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ట్రేడింగ్కి అయితే కొద్ది ప్రాఫిట్స్ అనేది అక్కడ బుక్ చేసుకోవాలి. ఐ థింక్ ముత్తూట్ ఫైనాన్స్ వీటికన్నా ఐ థింక్ ప్యూర్ ప్లే కన్జ్యూమర్ ఫైనాన్స్ స్టాక్స్లో కొద్దిగా గుడ్ స్టోరీస్ ఉంటాయండి. ఎందుకంటే ముత్తూట్ ప్రిడామినెంట్లీ ఐ థింక్ ఇవన్నీ గోల్డ్ లోన్స్ వీటిల్లో ఎక్కువ ఇచ్చే కంపెనీస్ ఇవి. సో నా ఉద్దేశంలో వైడ్ స్ప్రెడ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీస్లోకి వెళ్తే మేబీ మనకి చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ కోలో ఐ థింక్ మోతీలాల్ ఓస్వాల్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఎడెల్విస్ క్యాపిటల్. సో ఈ రెండు స్టాక్స్ మేబీ ముత్తూట్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఇన్ ద నెక్స్ట్ 1.5 year ఉంది. సో ఐ థింక్ ముత్తూట్ కన్నా ఈ రెండు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అలాగే ఈ మధ్య అందరూ కొంచెం పట్టించుకోవడం లేదు క్యాపిటల్ ఫస్ట్. మళ్ళీ అది పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మేబీ యూ కెన్ ఈవెన్ కన్సిడర్ క్యాపిటల్ ఫస్ట్. ఈ లెవెల్లో కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ మళ్ళీ పెరుగుతుంది క్యాపిటల్ ఫస్ట్లో. తర్వాత డీమార్ట్ ఐపీఓ గురించి బోయినపల్లి నరసింహారావు అడుగుతున్నారు, ఎప్పటి వరకు రావచ్చు. సో మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ అవుతుంది కాబట్టి మేబీ మరొక 3-4 రోజుల్లో డీమార్ట్ కూడా లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. తర్వాత కాలర్ పుల్లారావు వైజాగ్ నుంచి. హలో, నమస్తే, అడగండి పుల్లారావు. ఏమండి? సరిగా వినపట్టలేదు. ప్రైమ్ సెక్యూరిటీస్. ఓకే అండి, ఓకే అండి. ఏ రేట్లో? ఓకే. సో ఇది కూడా ఒక మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీ, ఇది ప్రైమ్ సెక్యూరిటీస్. ఐ డోంట్ థింక్ అండి ఈ స్టాక్ చూస్తే కనుక మనకి 2008-9లో ఆల్మోస్ట్ బూమ్లో ఇది 340 దాకా వెళ్ళటం చూసాం. అండ్ ఇట్స్ కొలాప్స్ అయ్యి ఆల్మోస్ట్ క్లోజ్ టు 3-4 రూపీస్ దాకా రావడం చూసాం. 2016 మేలో కూడా ఇది 4-5 రూపీసే ఉంది. బట్ గత కొద్ది నెలలుగా 4-5 నెలలుగా 12 రూపీస్ నుంచి క్లోజ్ టు 49 దాకా వెళ్ళటం చూసాం. మేబీ కొద్దిగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది స్టాక్లో. సో ఇలాంటి స్టాక్స్ని ట్రేడింగ్కి ఉపయోగించాలి కానీ ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో మీ దగ్గర ఉన్న స్టాక్ని ఐ థింక్ 5 monthలో ఏదైతే ఉందో 18 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్లీ 25 రూపీస్ ఉంది. అండ్ ట్రైలింగ్ స్టాప్ తోటి ఐ థింక్ పొజిషన్ మీరు రన్ చేసుకోవచ్చు. 49 to 50 క్రాస్ అయితే కనుక అక్కడ ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ స్ట్రిక్ట్లీ 19 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది ఈ స్టేజ్లో పెట్టుకోండి. తుమ్మల శివకిరణ్ అడుగుతున్నారు, కోల్ ఇండియా కొన్నారు 324లో, అలాగే గ్లెన్మార్క్ ఫార్మా 980లో కొన్నారు.
హోల్డ్ చేయొచ్చా 3 months కోసం? కోల్ ఇండియా ఈజ్ నాట్ ఏ స్టాక్ టు ట్రేడ్ అండి. ప్రాబ్లీ 3 months 6 months కోసం ఇలాంటి స్టాక్స్ని ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్. సో మీరు ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టుకొని ఉండాల్సింది. బట్ అగైన్ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో దాని కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి, విచ్ ఇస్ 282. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఇప్పుడు చాలా కీ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్కి, విచ్ ఇస్ 316. సో 316 అట్లా వస్తే కనుక స్వల్ప నష్టాలున్నా కూడా మీరు డెఫినెట్లీ లాస్ కొద్దిగా బుక్ చేసుకోండి. అదేవిధంగా గ్లెన్మార్క్ ఫార్మా కూడా ఫార్మా ప్యాక్ యాజ్ ఏ సెక్టర్ పర్ఫామ్ చేయట్లేదు. సో ఆ కోవలోనే గ్లెన్మార్క్ కూడా ఒక సైడ్ వేస్ నుంచి మేబీ డౌన్ ట్రెండ్లోనే ఉందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. సో మనకు ఆల్ టైమ్ హై ఏదైతే 1262 ఉందో ప్రాబ్లీ మనకి బ్రీచ్ అయ్యి 730 దాకా రావటం చూసాం. కరెంట్లీ 890 మార్కెట్ ప్రైస్ ఉంది. సో 750 నుంచి 920 రేంజ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కొద్దిగా ఎక్కువ అండ్ అప్ సైడ్ కొద్దిగా తక్కువ కనిపిస్తుంది కాబట్టి మేబీ 3 months కోసం అయితే మీరు స్ట్రిక్ట్లీ ఈ స్టాక్లో కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్వింగ్లో 807 కింద మీరు లేదంటే కనుక 880 మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, అది కట్ అయిందంటే కనుక 807 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 940 960 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే అండి. సో గౌరీ శంకర్ BS 1000 బుక్ కావాలంటూ పంపించారు. తర్వాత శ్రీ డి అన్న పేరుతో వచ్చింది. అబాన్ ఆఫ్షోర్ కొన్నారంటే 280 రూపాయల్లో యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? టోటలీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. అబాన్ ఆఫ్షోర్ చూస్తే కనుక లాస్ట్ 1.5-2 yearsగా మార్కెట్ కొద్దిగా అప్ మూవ్ ఉన్నప్పటికీ ఇది టోటలీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో 2014లో 940 హై ఫామ్ అయిన స్టాక్ 140 దాకా లో రావటం చూసాం. సో లాస్ట్ 4 to 5 months నుంచి ఆల్మోస్ట్ 300 నుంచి 200 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో మీకు ఉన్న స్టాక్ని యావరేజ్ అయితే చేయొద్దు, బట్ అగైన్ ఈ స్టాక్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. క్లోజింగ్ బేసిస్ 202 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ మార్కెట్ కొద్దిగా రికవరీ వచ్చి మొన్నటి స్వింగ్ ఏదైతే 260 వచ్చిందో అక్కడ మీరు ఒకసారి కొద్దిగా స్వల్ప నష్టం ఉన్న బుక్ చేసి పర్ఫార్మింగ్ స్టాక్స్లోకి ఎంటర్ అవుతే ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్. రాజేష్ హైదరాబాద్ నుంచి కాలర్. హలో, అడగండి రాజేష్. డైనమిక్ ప్రొడక్ట్స్ కొన్నారా? ఎందుకు టెక్నికల్స్ అడుగుతున్నారు మీరు? ఓకే, డైనమిక్ ఇండస్ట్రీస్ ఉంది, అలాగే డైనమిక్ ఆర్కి స్ట్రక్చర్స్ ఉంది, డైనమిక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంది. సో ఇట్లా మేబీ డైనమిక్ ఇండస్ట్రీస్ గురించి అడుగుంటారు. డైనమిక్ ప్రోడక్ట్ ఒకటి ఉందండి. ఐ థింక్ ఇది BSCలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. BSCలో ఉన్న స్టాక్ ఇది. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ప్రాబ్లీ స్టాక్ 95 నుంచి 160 దాకా అప్ మూవ్ వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి కొద్దిగా సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 2016 సెప్టెంబర్లో ఇది ఆల్మోస్ట్ 62 రూపీస్ ఉన్న స్టాక్, వితిన్ 5 months ఇది 160 దాకా పెరగటం చూసాం. సో 3 times అయినప్పుడు ప్రాబ్లీ ఒక కరెక్షన్ అండ్ కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో 4 monthలో ఏదైతే ఉందో 116 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది టెక్నికలీ. సో 130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీ స్టాక్ అట్లీస్ట్ 2 years వ్యూ ఉండి 2 or 3 price pointsలో మీరు కొనేటట్టయితేనే ఐ థింక్ ఈ స్టాక్ తీసుకోవాలి. ప్రాబ్లీ దీని 2014 101 బ్రేక్అవుట్ రావటం చూసాం. మేబీ ఈ స్టాక్ 200 నుంచి 220 దాకా నెక్స్ట్ 2 years వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 2 price points మీరు పెట్టుకోవాలి. ఐ థింక్ ఇప్పుడే చెప్పినట్టు 4 monthలో ఏదైతే ఉందో 116 దగ్గర ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ మేబీ 100కి వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యాడ్ చేయొచ్చు. 2 yearsలో డబులర్కి అయితే ఐ థింక్ దిస్ ఇస్ స్టాక్ టు ఓన్. తర్వాత మెయిల్ బాలకృష్ణారెడ్డి అడుగుతున్నారు, ఆంధ్ర షుగర్స్లో ఇన్వెస్ట్ చేస్తారట షార్ట్ టర్మ్ కోసం, 3 to 4 months కోసం చేయొచ్చా? ఐ థింక్ షుగర్ ప్యాక్లో మనం చూడాలంటే ఐ థింక్ యూ షుడ్ బి విత్ ద లీడర్స్ అండి. ఆంధ్ర షుగర్ కూడా కొద్ది చార్ట్స్ ప్రకారం చాలా బాగానే ఉంది. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది క్లియర్గా పెట్టుకోవాలి. 226 ఈజ్ ద స్టాప్ లాస్ ఈ స్టేజ్లో. 280 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ దీనిది కూడా ఆల్ టైమ్ హై చూస్తే కనుక 2006 హై ఆల్మోస్ట్ దాటింది 280 ఏదైతే ఉందో. సో ఇక్కడ నుంచి ఒక 15 to 20% 3 monthsలో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ షుగర్ స్పేస్ అనేది ఇట్స్ ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న సెక్టర్ కాబట్టి ఎనీ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈ స్టాక్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి స్టాప్ లాస్ అనేది మీరు క్లియర్గా పెట్టుకోవాలి. ప్రాబ్లీ ఇప్పుడే చెప్పినట్టు ఐ థింక్ 226 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా ఫర్ టార్గెట్ ఆఫ్ 340 350 అంటే మేబీ 3 monthsకి మీరు అటెంప్ట్ చేయొచ్చు. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, విఏటెక్ వ్యాబ్యాక్ లాస్ట్ 2 yearsగా హోల్డ్ చేస్తున్నారు, 5% లాస్లో ఉన్నారు, దీని నుంచి అపార్ ఇండస్ట్రీస్కి షిఫ్ట్ కావచ్చా? ఐ థింక్ వీటెక్ వాబాగ్ ఐ థింక్ ఇన్ని రోజులు హోల్డ్ చేశారు, ప్రాబ్లీ ఇంకొద్దిగా హోల్డ్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఇది ఇప్పుడే బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం. బాటమ్ అనేది ఫామ్ అయింది అరౌండ్ 450 దగ్గర. సో 645 ఇస్ ద కీ రెసిస్టెన్స్. ఏదైతే
16 మే హై ఉందో 645 అనమాట. అది బ్రేక్ అయిందంటే కనుక ప్రాబ్లీ 760 780 దాకా వెళ్ళొచ్చు. 2 years ఓపిక పట్టారు కాబట్టి ఇంకో 6 months హోల్డ్ చేయండి స్టాక్ని. మేబీ 645 దాటినాక 700 to 740 వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వినతి ఆర్గానిక్స్, నవీన్ ఫ్లోరైన్, SRF ఈ మూడిట్లో 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారట నెక్స్ట్ 2 years కోసం. వెంకట రాజం కరీంనగర్ నుంచి చేర్చా. చార్ట్స్ పరంగా 3 కూడా గ్రేట్ స్టాక్స్ అండి. SRF ఒక్కటి కొద్దిగా వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది F&O స్పేస్లో ఉంది. సో డెఫినెట్లీ మీ ఐడియా ఇస్ అ వెరీ గుడ్ ఐడియా, బట్ ఐ థింక్ వోలటాలిటీ మార్కెట్స్లో ఉన్నప్పుడు కొద్ది కరెక్షన్స్ కూడా అవుతాయి ఈ స్టాక్స్. సో నా ఉద్దేశంలో 50% ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఈ స్టాక్స్ అరౌండ్ 5 to 7% కరెక్ట్ అవుతాయి కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు తీసుకోవచ్చు. 2 years ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 30% రిటర్న్, ఐ థింక్ దీస్ ఆర్ ద స్టాక్స్ టు ఓన్. ప్రాబ్లీ ఇవన్నీ సేఫ్ బెట్స్ లాగానే కనిపిస్తాయి చార్ట్స్ పరంగా. కృష్ణవేణి అడుగుతున్నారు, విశాఖ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చా? 210 రూపాయలకు కొన్నారు, ఇది మన రికమెండేషన్స్ ఆధారంగానే కొన్నారట. బెటర్ ఐడియా ఇస్ ట్రైలింగ్ స్టాప్ మీరు పెట్టుకోండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 192 బ్రేక్అవుట్ వచ్చిందో జనరలీ స్టాక్స్ 3 to 5 years వ్యూ ఉంటే కనుక డబులర్స్ అయ్యే స్టాక్స్. అంటే 190 అంటే అరౌండ్ 400 420 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 256, 210లో ఉన్నారు, 40 రూపీస్ ప్రాఫిట్. ఇన్ కేస్ మీరు ట్రేడర్ అవుతే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసి మేబీ డౌన్లో మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అండి. మీరు కొన్న ప్రైస్ ఏదైతే ఉందో 210 అదే ట్రైలింగ్ స్టాప్ పెట్టి మీరు కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మార్కెట్ పెరిగేది 300 అలా అయిందంటే కనుక నెక్స్ట్ 3 to 4 monthsలో మీ స్టాప్ లాస్ అనేది కూడా ట్రైల్ చేయండి, విచ్ షుడ్ బి అరౌండ్ 240 250. సో అలా ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటూ మీరు పొజిషన్ రన్ చేస్తే నెక్స్ట్ 2 yearsలో ప్రాబ్లీ 350 to 400 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. కొంగర శ్రీరామ్, అట్లాస్ సైకిల్స్ షార్ట్ టర్మ్ కోసం ఓకేనా? షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసే స్టాక్ కాదండి ఇది, ఎందుకంటే ట్రేడ్ టు ట్రేడ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మీరు ప్రతి స్టాక్ కొన్నదల్లా డెలివరీ తీసుకోవాలి, అమ్మిందల్లా డెలివరీ ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఏంటంటే పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది ఈ స్టాక్లో. అందుకే మనం వాల్యూమ్స్ కూడా చూస్తున్నాం, హార్డ్లీ 5,000 7,000 పర్ డే అవుతుంది. వేరేస్ ఇంతకుముందు అది ట్రేడ్ టు ట్రేడ్లో లేనప్పుడు యావరేజ్ వాల్యూమ్ 2,50,000 పైన ఉండేది. సో షార్ట్ టర్మ్కి అయితే అవాయిడ్ చేయండి. బట్ ఇన్ కేస్ అక్యుములేట్ చేయాలి అనుకుంటే మేబీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ 700 రూపీస్ నుంచి 400 రూపీస్ పడింది స్టాక్ ఇది. సో ఇక్కడ నుంచి కరెక్షన్ మేబీ ఇంకో 50 రూపీస్ డౌన్ సైడ్ ఉండొచ్చు. 2 price pointsలో అక్యుములేట్ చేసి ఒకసారి ట్రేడ్ టు ట్రేడ్ నుంచి బయటకు వచ్చినాక కొద్దిగా ఫాస్ట్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అక్యుములేట్ చేయండి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితే వద్దని చెప్తాను. కొంగర శ్రీరామ్, రేడియో సిటీ 6 నెలల కోసం కొనుక్కోవచ్చా? లిస్ట్ కానివ్వండి, లిస్ట్ అయిన తర్వాత ఏ రేట్లో లిస్ట్ అవుతుందో చూసి ఆ రేటుకి మనం దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. హడావుడి ఏం అవసరం లేదండి, ఇవాళ లిస్ట్ కాబోతోంది. రవికిరణ్ కొండ, సబ్స్క్రైబ్ బటన్ కనపడలేదట. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి TV5 మనీ లైవ్ అని కొడితే అక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, ఆ పేజ్లో ఉంటుందండి సబ్స్క్రైబ్ అనే బటన్, వీడియో కింద ఉంటుంది. సో మనం PYT నుంచి వెళ్తే సబ్స్క్రైబ్ బటన్ కనిపించదు. ఈ అంశాన్ని మనం ఇందాక మర్చిపోయాము. సో మీరు youtube.com/TV5 many/live ఇందులోకి వెళ్తే వీడియో ఓపెన్ అవుతుంది కదా, ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో ఆ బటన్ని దయచేసి ప్రెస్ చేయండి, సో దట్ మన సబ్స్క్రైబర్స్ లిస్ట్లో మీరు కూడా యాడ్ అవుతారు. అండ్ ఎప్పటికప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ కూడా భవిష్యత్తులో మీకు అందే అవకాశం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ సబ్స్క్రైబర్, మీకు మన వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తుంటాయి. కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అండ్ వీటన్నిటికంటే అదనంగా మన మెంబర్షిప్ సంఖ్య బాగా పెరిగితే ఇట్స్ ఏ ఎంకరేజ్మెంట్ ఫర్ పీపుల్ లైక్ అస్. మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. సో చివరిగా ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ మార్కెట్ కొంచెం ప్రాబ్లీ నిఫ్టీ పరంగా చూస్తే కనుక ఇవాళ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ కొద్ది కరెక్షన్ మోడ్లో ఉంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మేబీ 1-2 సెక్టర్సే హోల్డ్ అవుతుందని చెప్పొచ్చు. ఐటీ కొద్ది వీక్ ఉంది, బ్యాంకింగ్ స్లైట్లీ వీక్ ఉంది. ప్రాబ్లీ ఐటీసీ వల్ల హోల్డ్ అవుతుంది నిఫ్టీ. సో ఈ స్టేజ్లో కొద్ది జాగ్రత్తగా ఉండటమే బెటర్. బట్ అగైన్ డిప్స్లో మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్. మేబీ ఇనిషియల్లీ చెప్పినట్టు రిలయన్స్ క్యాపిటల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో మేబీ 580 585 అలా వస్తే కనుక డెఫినెట్లీ అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకుని 560 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్గా తీసుకుంటే మేబీ నెక్స్ట్ 1.5-2 monthsలో ఇది 100 రూపీస్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. 9183 29 పాయింట్స్ లాభంతో నిఫ్టీ, అలాగే 149 పాయింట్ల లాభంతో 29,735 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 మనీ.